హాయ్ అండి అందరికీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకునే రైస్లో క్యారెట్ రైస్ ఒకటి. విడిగా క్యారెట్స్ తినేవాళ్ళు ఇలా క్యారెట్ రైస్ చేసి పెడితే పిల్లలు చాలా ఈజీగా తింటారు అండ్ టేస్ట్ కూడా బాగుంది. నేనైతే ఈ క్యారెట్ రైస్ని ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితోనే చేశానండి. టేస్ట్ బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయిలో పోసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ ని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో కొంచెం కారం, ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఈ క్యారెట్ తురుముకంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునే ప్రాసెస్ లోనే స్టవ్ కట్టేయండి. అప్పుడే రైస్ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటే మన క్యారెట్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.